మూలమూర్తి అయిన శ్రీవారి యొక్క బంగారు పాద కవచములను తొలగించి పాదములపై నూతన పట్టు శేష వస్త్రాన్ని ఉంచుతారు. 2 సుగంధ ద్రవ్య శ్రీచందన ముద్దలను కూడా స్వామివారికి ఆ సమయంలో సమర్పిస్తారు. అందులో ఒక ముద్దను స్వామివారి వక్షస్థలంపై ఉన్నటువంటి ఊహలక్ష్మికి అద్దుతారండి. ఇంకొక అరముద్ద చందనమును తీసుకొని బంగారు ఊయలలో ఉన్నటువంటి భోగ శ్రీనివాసుని వక్షస్థలంపై ఉంచుతారు. మరొక అరముద్దను అక్కడే పరివార దేవతల్లో ప్రధానమైనటువంటి బ్రహ్మదేవుడి ముందు ఒక బంగారు పళ్ళెల్లో ఉంచుతారు. ఆ తర్వాత ఆ ముద్దతో ఆయన శ్రీనివాసుడిని సేవిస్తాడు. తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారిని పూజించేందుకు అనువుగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని ఉంచుతారు. మహరాత్రి అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ఆ జలంతో స్వామివారిని పూజించి కొంత నీటిని అక్కడ ఉంచుతారు. దాన్నే బ్రహ్మతీర్థం అంటారు. ఆ మిగిలిన బ్రహ్మతీర్థాన్నే పొద్దున్నే మళ్ళీ సుప్రభాత సేవలో భక్తులకు తీర్థప్రసాదాలుగా ఇస్తారండి. అది మహత్తరమైన విషయం. ఇక చివరగా ఏం చేస్తారు, తాళపాక వంశీకుల యొక్క లాలిపాటలు, తరిగొండ వెంగమాంబ వంశీకుల యొక్క ఈ హారతి పాటలతో స్వామివారు చిన్నగా యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. దక్షిణ శిరస్సుతో ఊంజల సేవలో ఉన్న స్వామివారిని ఆఖరున ముత్యాల హారతి ఇచ్చి గర్భగుడి తలుపులు మూసివేసి అందరూ కూడా బయటికి వెళతారు. ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా వాడినటువంటి తీర్థాన్ని పొద్దున్నే అందరికి భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తారని మనం చెప్పుకున్నాము. కాబట్టి అద్భుతమైనటువంటి శ్రీవారి ఏకాంత సేవను సమస్త జనులు భక్తులంతా చూచే విధంగా అనిర్వచనీయమైన అనుభూతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేటటువంటి శ్రీవారి ఏకాంత సేవ భక్త కోటి వీక్షించాలని ఆ సంకల్పంతో ఈ ఎస్విబిసి ఛానల్ వారు నమూనాను చిత్రీకరించి మనందరికీ చూపిస్తున్నారండి. చక్కగా మనం చూడవచ్చు. ఓం నమో వెంకటేశాయ.